వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ ఉదయకాలంలో దేవుడు నాకు మంచి దినాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి వెళ్ళే సూత్రాలు చూపిస్తాను. మీరందరూ ఉదయకాలపు ప్రార్థనలో పాల్గొంటున్న విధానాన్ని కూడా మీకు కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నా. ముందుగా ఈరోజు వాగ్దానము, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు తోడుగా ఉండాలి. ఇంత మంచి వాగ్దానం చూడండి. దేవుడు నీ కుడి పక్కన ఉంటానంటాడు. మనకి ఏమీ ఇది లేకుండా వాక్యాన్ని కీర్తనలో 121:5, ఆయన నీ పాదములు పట్టగలేడు, నిన్ను కాపాడువాడు కునుకొడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకొడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు తోడుగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. దేవుడు ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు నిన్ను కాపాడును. దేవుడు ఆయన ఎంత మంచి వాక్యాన్ని మనకు దయచేసింది చూడండి. ఎంత వందనాలు దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నా. నువ్వు ఈ దినము నుంచి ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. నీ రాకపోకలందు యెహోవా ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. కనుక మనం చేయవలసింది ఏంటి? దేవుని ప్రార్థన చేయాలి, దేవుడిని అడగాల. ఇదిగో ప్రభా, నేను ఇదిగో ఈ పని మీద వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నా అని చెప్పి మనం దేవుడిని అడిగితే దేవుడే మనకు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. దేవుడు గొప్పవాడు, దేవుడిని నమ్ముకున్నవాడు. దేవుడు మనం అడిగినంతనే దేవుడు ప్రతి విషయంలో మనకు సహాయం చేస్తుంటాడు. కాబట్టి మనం చేయాల్సిందల్లా ప్రార్థన చేయాలా, ఉదయకాలం లేవాలా, దేవునికి మొరపెట్టాలా. ప్రతి విషయంలో కూడా మనం ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా మనం దేవుడిని మొరపెట్టుకొని ఉంటే మనకు ప్రతి కార్యంలో కూడా, మన ప్రతి అవసరతలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడని మనస్ఫూర్తిగా నమ్మి ప్రార్థించిన వారికి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. రెండవ వాగ్దానము కీర్తనలో 145:14, తమ్ముడు తీను ఆయన రాజ్యం మహోన్నత ప్రధానము. ఆయన యెహోవా పడిపోయినందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. యెహోవా పడిపోయినందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. కనుక దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప మేళ్ళు మన కుటుంబాలలో చేస్తాడు, గొప్ప ఆశ్చర్యకారాలు మన కుటుంబాలలో దేవుడు చేస్తాడు. కనుక మనం ప్రార్థిద్దాం, దేవుడికి మొరపెడదాం, మనస్ఫూర్తిగా దేవుడిని అడుగుదాం. మన అవసరతల విషయం అయితేనేమి, మన ఆరోగ్యాల విషయం అయితేమి, మన ప్రతి విషయంలో దేవునికి మొరపెడదాం. దేవుడికి మొరపెట్టి మనం అడిగిన మనకు ప్రతి విషయంలో కూడా దేవుడికి మనకి తోడుగా ఉంటాడు. ఈ రెండు వాగ్దానాలని, మరి యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు తోడుగా ఉండును. కీర్తనలు 121:5, యెహోవా పడిపో వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిన వారందరినీ లేవనెత్తువాడు. కీర్తనలు 145:14. ఈ రెండు వాగ్దానాలు మన ప్రార్థనలో ఉంచుకొని మన మనస్ఫూర్తిగా ఈ వాగ్దానాలను బట్టి నడుచుకుంటూ మనం దేవునికి వందనాలు తెలియజేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. భూమిని ఆకాశము సర్వలోకమునైతే ప్రపంచంలో గొప్ప తండ్రి, గడిచిన రాత్రికాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని ఈ ఉదయకాలంలో ప్రభానైనా నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళని స్థితిలో స్తోత్రాలు తెలుస్తున్నా. దయగల తండ్రి, అద్భుత కార్యడ, ఆశ్చర్యకార్యడ, మహింగల తండ్రి, సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడివి, తలంపులు పుట్టకముని పెరిగిన దేవుడు తండ్రి. మా తలంపులు వేరే, మీ తలంపులు వేరే తండ్రి. నీ శ్రేష్టమైన తలంపులు కనుక ప్రభా, నీ తలంపుల అనుసారంగా మమ్మల్ని అందరూ నడిపించగలని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా, మానవ మాత్రం తండ్రి మాకు తెలిసో తెలియక ప్రభానైనా
సైతాన్ శోధనలలో సైతాన్ శక్తులలో పడిపోతున్నాం తండ్రి. నీ చిత్తం ఉంటే ప్రభానైనా నీ ప్రార్థనా శక్తి ద్వారా ప్రభానైనా మేమందరం ప్రభానైనా నీ ప్రార్థన ద్వారా వాటిని ఎదుర్కొని ప్రభా మేము నిజమైన క్రైస్తవ బిడ్డలుగా మేము జీవించలాగిన మీరు మమ్మల్ని జీవించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డల ప్రభానైనా ఈ ఉదయకాలం ప్రభా నీ ముందు మరో గురించి కన్నీటితో ప్రార్థిస్తున్నారు ప్రభానైనా. వారి ఆర్థికపరమైన సమస్యలు అయితేనేమి, వారి ఆరోగ్య విషయాలు అయితేనేమి, వారి కుటుంబ విషయాలు అయితేనేమి, బిడ్డల విషయాలు అయితేనేమి ఎవరెవరైతే ప్రభా నీకు మొరపెడుతున్నారో ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు జీవించి ఆశించి కాపాడండి. నీ కృపలో భద్రపరచండి ప్రభా. బిడ్డలు చేయ ప్రతి పనులలో మీరే తోడుగా ఉండి ఆశించి కాపాడాలని ఎవరెవరైతే ఉద్యోగాల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారో తండ్రి, ఎవరెవరు చదువు విషయంలో ప్రార్థన చేస్తున్నారో తండ్రి, ఎవరు ఉద్యోగాలకు వెళుతున్నారో ప్రభా వారి ఉద్యోగాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఉన్న ప్రభానైనా వారి చుట్టూ నీ యొక్క బంగారు దూతను కావలించి వాళ్ళని ఎవరైతే డిస్టర్బ్ చేస్తున్నారో ప్రభానైనా వారి మనసులు మార్చి ప్రభావంతో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభా ఆ బిడ్డలకు మీరే తోడుగా ఉండి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి ప్రభానైనా. అలాగనే ప్రభానైనా యవ్వన బిడ్డల ప్రభా ఎక్కడెక్కడైతే దూరదేశాల్లో చదువుతున్నారో ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు జీవించి ఆశించండి. బిడ్డలు రాకపోక విషయాల్లో మీరు తోడుకొనండి. బిడ్డలు యవ్వన బిడ్డల ప్రభా ఎలాంటి సైతాన్ శోధన సైతాన్ శక్తులు లొంక ప్రభానైనా నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం బిడ్డలు దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగనే ప్రభానైనా ఎంతమంది ఉద్యోగాలలో ఉన్నారో ప్రభా అలాంటి బిడ్డలను కూడా మీరు జీవించి ఆశించండి. మరి ఆఫీసులలో కూడా ఎలాంటి సమస్యలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బిడ్డలను మీరు జీవించి ఆశించి కాపాడండి ప్రభానైనా. అలాగే నూతనంగా కాలేజీలు చేరిన ప్రతి ఒక్క బిడ్డలు మీరు పేరు వర్షం దీవించి ఆశ్రయించండి. ఆ బిడ్డల ప్రభావ నూతనంగా చేరి ఉండగా ప్రభావ ఎలాంటి సమస్యలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బిడ్డలకు మంచిగా చదువుకునే భాగ్యాన్ని ఆ బిడ్డలకు దయచేయగలండి. బిడ్డలు రాకపోక విషయాల్లో కూడా మీరు తోడుకుండా ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభానైనా మా ఇరువుని కూడా మీరు దీవించి ఆశ్రయించండి. మాకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. మాలో ఉన్న బలహీనతలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. మాకు ప్రభానైనా వైద్యులకి వైద్యులు అవటం గొప్పది కదా తండ్రి. నీకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు కనుక ప్రభా సమస్తంలో సాధ్యమే కనుక తండ్రి నీ యొక్క బంగారు హస్తంతో మమ్మల్ని తట్టి ముట్టి స్వస్థపరచగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభానైనా ఇచ్చిన బిడ్డలను కూడా జీవించి ఆశ్రయించిన బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. మౌనికను మమ్మల్ని చేర్చే విధానాన్ని కూడా నీకు వెళ్ళే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. బిడ్డల ఉద్యోగాల నిమిత్తమై ప్రభా ప్రాధాయపడి అడుగుతుండగా ప్రభానైనా బిడ్డలకు ఉద్యోగాల నిమిత్తం కూడా సహాయం దయచేయండి. వారి కుటుంబాలను జీవించండి, ఆర్థికంగా సహాయం దయచేయండి. అలాగే వారికి మంచి ఆరోగ్యాలు దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ఎంతమంది బిడ్డలై ప్రభానైనా ఇలాగ యవ్వన బిడ్డల ప్రభానైనా ఉద్యోగాల నిమిత్తం అయితేనేమి, వారి ఆరోగ్యాల నిమిత్తం అయితేనేమి, ప్రభావం చదువు విషయాలు అయితేనేమి ప్రభావ అడుగుతున్నారు. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను. అలాగే ప్రభానైనా ప్రతి సంఘాన్ని మీరు దీవించి ఆశించండి. సంఘంలో ఉన్న పాస్టర్ గారిని దీవించండి. వారి కుటుంబాలను జీవించండి. ప్రభావ బిడ్డలు మీరు జీవించి ఆశించి కాపాడండి. అలాగే వృద్ధాప్యంలో ఉన్న పాస్టర్లందరినీ మీరు జీవించి ఆశించండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి వృద్ధాప్యంలో వాడిని వాడుకుంటున్న విధానాన్ని కూడా మీకు వెళ్ళని స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. అలాగే మా నిమిత్తం, మా కుటుంబ నిమిత్తం, మా బిడ్డల కుటుంబాల నిమిత్తం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రభానైనా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీరు పేరు వర్షం దీవించి ఆశించండి. ప్రతి కుటుంబాన్ని 30 60 100 దీవించి ఆశ్రయించి కాపాడని ప్రభా. ఇంకా ఎవరైతే చూడలేకున్నారో మరొక తరుణాలైనా చూసే భాగ్యాన్ని దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా సొలొమోను రాజుగారు ప్రభా మాకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించండి. ఈ వాక్యం చెప్పే విధానంలో ప్రభానైనా మాకు ఎలాంటి తప్పుదం దోషులను క్షమించి ప్రభానైనా మేము మంచిగా చెప్పే భాగ్యాన్ని మీరు మాకు దయచేయగలను ప్రభా. బైబిల్లో ప్రభానైనా వాక్యాన్ని మేము వివరంగా చెప్పలాగిన ప్రభా మా నోటిని మీ పూరగా వాడుకొని ప్రభా మీరే మాకు మంచి జ్ఞానమును తెలివినిచ్చి ప్రభానైనా ఈ వాక్య పరిచయం ముందుకు సాగే భాగ్యం దయచేయండి. ఇందులో ప్రభానైనా పూర్తిగా ప్రభా నీ వాక్య పరిచయంలో మమ్మల్ని వాడుకోగలని మీరు వేడుకుంటున్నాం తండ్రి. ప్రభానైనా మా హృదయాలలో ఇంకా ఎలాంటి కల్మషాలు ఉన్నా, ఎలాంటి ఇది ఉన్నా ప్రభా తీసివేసి నీవే మాకు తోడుగా ఉండి మా కుటుంబాన్ని 30 60 100 దీవించి ఆశించి కాపాడగలని షాప్ విషయంలో సహాయం దయచేయండి. మా పొలం విషయంలో కూడా సహాయం దయచేయండి. ఎవరైతే ఆక్రమించి ఉన్నారో ప్రభా వాళ్ళ హృదయాలను ప్రభా మార్చి ప్రభానైనా వారికి మా పొలం స్వాధీనపరచడానికి మీకు సహాయం దయచేయండి. నమ్ముట వీరు మన వల్ల అయితే సమస్తం సాధ్యమని అన్నారు తండ్రి. నమ్ముతున్నాం మీరు ఏదైతే అడుగుతున్నారో ప్రభా అది పొందుతున్నామని మీరు నమ్మిన ఇస్తానని చెప్పి మా గొప్ప దేవుడు తండ్రి. కనుక ప్రభా మీరే గొప్ప దేవుడు కనుక ప్రభా మీకు అసాధ్యం ఉన్నటువంటిది ఏమీ లేదు కనుక ప్రభా పొలం సహాయం దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడు కనుక ప్రభా ప్రతి కుటుంబాన్ని ప్రభానైనా మీరు 30 60 100 దీవించి ఆశించి కాపాడగలని ఈ వాక్య పరిచయం ఇంకా ముందుగా గొప్పగా జరగాలని దీవించి ఆశించి యూట్యూబ్ ఛానల్ కూడా ప్రభావ 30 60 100 దీవించి ఆశించి కాపాడగలని మా ప్రభుత్వం తండ్రి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. మా తరఫున, మా కుటుంబం తరఫున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మా గురించి ప్రార్థించండి, మీ గురించి మేము కూడా ప్రార్థిస్తాం. ప్రతి ఒక్కళ్ళం ఉదయకాలం లేచి ప్రార్థనలో పాల్గొనాలని మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.